కానీ ఈ 5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి వల్ల ఈ దేశం బాగుపడదు, ఈ దేశం ముందుకు పోదు అని దేశ ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టే ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో ఎక్కడికక్కడ ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి, రాష్ట్రాల్లో అధికారం కూడా పోతా ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు సర్వేలు చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా వస్తున్న సర్వేలు, వివిధ మీడియా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న సర్వేలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల నాడి తెలుసుకొని వారు చెప్తున్న మాటలు వింటా ఉంటే బీజేపీ పార్టీకి, ఎన్డీఏ కూటమికి 150-160 సీట్లకు మించి వచ్చే అవకాశం కనబడడం లేదు. పోని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెరిగిందా అంటే వాళ్ళు కూడా ఏం పెరగలే. వాళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్న సర్వేలు చూస్తే 100-110 సీట్లు దాటి వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఒక్క మాటలో చెప్పానంటే బీజేపీ 150-160 సీట్లు, ఎన్డీఏ యూపీఏ మొత్తం కలిపి 110-120 సీట్లు. ఇద్దరు కలిస్తే కూడా యూపీఏ ఎన్డీఏ రెండు కలిస్తే కూడా కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య వారికి ఉండే అవకాశం లేదు. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక్కొక్క ఎంపీ ఈ 16 ఎంపీల్లో రేపటి రోజున చాలా చాలా కీలకంగా పోతా ఉన్నారు. ఈ 16 ఎంపీలను కనుక మీరు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఈ 16 మంది ఎంపీలే తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో మనము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు తెలిసి తెలియక మాట్లాడుతా ఉన్నారు, రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రులు. ఈ పోటీ నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి మధ్యనే జరుగుతున్నది, ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదని కొంతమంది పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, మీ నాయకుడు రాహుల్ గాంధీ గాని, బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గాని వీళ్ళిద్దరూ దొందే అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది, దేశ ప్రజలకు. ఒక ఆయన రఫాయల్ అంటాడు, ఇంకొక ఆయన బోఫోర్స్ అంటాడు. ఒకరినొకరు చూపెట్టుకున్నాడు, ఎద్దేవా చేసుకున్నాడు తప్ప దేశంలో సామాన్యుడి బతికేమన్నా మారిందా అంటే మారిందేమీ లేదు మీ పరిపాలనలో అనే విషయం ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎన్నిసార్లు మేము మంత్రులుగా ఆనాడు పనిచేసిన టర్మ్ లో నేను గాని, రాజేందర్ గారు గాని, అదే రకంగా మహమూద్ అలీ గారు గాని వినోదన్న సహాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తారీఫ్ చేస్తారు. బాబా ఏం ప్రోగ్రామ్ అయ్యా మీది, ఎంత గొప్ప సీఎం ఉన్నాడు మీకు, రైతు బంధు ఎంత బాగున్నది, రైతు బీమా ఎంత గొప్ప కార్యక్రమం, రెసిడెన్షియల్ పాఠశాలలు ముఖ్యంగా దళితులకు, బీసీలకు, ముస్లిం సోదరులకు ప్రవేశపెట్టినారు, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి అద్భుతంగా పొగుడతారు. మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పొగిడి అద్భుతమైన కార్యక్రమం, దేశం మొత్తం అమలు చేయాలి, ఖచ్చితంగా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి కితాబులు ఇస్తారు, ఉత్తరాలు రాస్తారు. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, 5,000 కోట్లు మిషన్ కాకతీయకు, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మనకి ఇచ్చిందెంత, 24 పైసలు కూడా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వం. ఎందుకు మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, ఎందుకు నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలుండాలంటే ఢిల్లీలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టే మనం రేపటి రోజున అక్కడ ఒక బలమైన శక్తిగా, ప్రబలమైన శక్తిగా రేపు ఢిల్లీలో ఉంటే తప్ప మన హక్కులు మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. మీరు చూస్తా ఉన్నారు, దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె అయిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే ఆయన అత్తగారింటి దాకా రైలు వేసుకుంటాడు, అత్తగారి ఊరు దాకా రైలు వేసుకున్నాడు ఆయన. టిఆర్ బాలు గారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా ఉంటే తమిళనాడుకు జాతీయ రహదారులు వస్తాయి. చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎవరి చేతిలో అధికారం ఉంటే వారికి కేంద్ర నిధులు అపారంగా పొంగుతాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి, కానీ ఆయనకు బుల్లెట్ రైలు వేయాలంటే ఏడికెళ్ళేడికేస్తాడు, ఢిల్లీ నుంచి ముంబై, గుజరాత్ మీదుగా ఢిల్లీ నుంచి ముంబైకి వేస్తాడు, హైదరాబాద్ కనబడదు. తెలంగాణ ఆయన లెక్కల లేదు, వాళ్ళకు పట్టి లేదు. మరి రేపటి రోజున తెలంగాణ ప్రజలు 16 సీట్లను కేసీఆర్ గారికి ఇస్తే ఈ 16ంటికి మరొక 60-70 మంది ఖచ్చితంగా తోడైతారనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో
అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండింటి పొడగిట్టని పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళందరితో మన నాయకుడు కేసీఆర్ గారు టచ్ లో ఉన్నారు. నాకు విశ్వాసం ఉన్నది, రేపటి రోజున మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నామో అందులో ఖచ్చితంగా 70కి తగ్గకుండా 100 పైచిలుకు స్థానాలతో మనకు కూడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ కూటమి రేపటి రోజున భారత ప్రధానమంత్రి ఎవరు కావాలి, భారతదేశాన్ని ఎవరు నడపాలి, ఏ రకంగా నడపాలి, కేసీఆర్ గారు లాంటి మేధో సంపత్తి కలిగిన నాయకుడు ఏ రకంగానైతే తెలంగాణలో ఆదర్శవంతమైన పథకాలు తీసుకొని ఇటు సంక్షేమ రంగంలో అభాగ్యులకు అన్నార్థులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వేల కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తూనే ఇంకొక వైపు సాగునీటి రంగంలో కొత్త పుంతలు దొక్కిస్తూ అక్కడ అప్పర్ మానేరు నుంచి మొదలయ్యే మానేరు వాగులో మిడ్ మానేరును పూర్తి చేసి ఎల్ఎండి కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి కింద మానేరు నది గోదావరి నదిలో కలిసే మంతని మండలంలోని ఆరింద గ్రామం దాకా 200 కిలోమీటర్ల పాటు గోదావరి నదిని రాబోయే సంవత్సర కాలంలోనే ఒక జీవధారగా చూడబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి విజన్ తో ఆయన దార్శనికతతో కేవలం మానేరు తీరం మొత్తమే నీళ్లుండడం కాదు, మొత్తం ఎస్ఆర్ఎస్పీ బాబ్లీ కట్టింది పైన మహారాష్ట్ర అని చెప్పి ఎస్ఆర్ఎస్పీలో కిందికి నీళ్లు రావని ఆందోళన చెందే మన జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ రైతాంగం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా వరద కాలువను కూడా నీటి నిల్వకు వాడుకోవచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజీలు కట్టడం, అక్కడ నీళ్లు నిల్వ ఉంచడమే కాదు శ్రీరామ్ సాగర్ దాకా కూడా మళ్లీ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు జీవం పోయవచ్చు అనే ఆలోచన ఏ నాయకుడన్నా చేసిండా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి ఈ జిల్లా రైతాంగాన్ని నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాల్లో బ్రహ్మాండంగా ఇప్పుడే అన్న చెప్పినట్టు, ఈటెల రాజేంద్ర అన్న చెప్పినట్టు అద్భుతంగా కరీంనగర్ జిల్లా రేపటి రోజున ఒక వాటర్ జంక్షన్ కాబోతా ఉన్నది. మొత్తం రాష్ట్రానికే తలమానికం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కడుతున్నా మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదే రకంగా ఎల్లంపల్లి కావచ్చు, ఆ పైన కడుతున్న సదర్ మాట కావచ్చు, మొత్తం గోదావరి జలాలతో ఈ జిల్లా పునీతం కాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ జిల్లా రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన బిడ్డగా, ఒక రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఏ కాళేశ్వరాన్ని అయితే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడతా ఉన్నామో, ఏ కాళేశ్వరానికైతే దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామో దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు గజ్వేల్కు వచ్చినాడు, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు. మన ముఖ్యమంత్రి గారు లక్షల మంది సమక్షంలో అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. అంటే జాతీయ హోదాతో ఏమొస్తుందంటే 90% పైసలు, 80,000ల్లో 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. మాకు కూడా అట్లనే కాళేశ్వరానికో లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అన్నారు. ఆయన నవ్విండు, తల ఊపిండు, తప్పించుకొని పోయిండు. మళ్ళీ ఇప్పటిదాకా అత్తాలేడు పత్తాలేడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రేపటి రోజున మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో 16 మంది ఉంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోబెట్టాలనో మనమే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా స్థాయి మన ప్రాజెక్టులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితదా కాంగ్రెస్ వాళ్ళతోని బీజేపీ వాళ్ళతోని? కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడున్నోళ్ళు మొన్న ఇక్కడ నిలబడ్డ ఆయన అయితే ఎప్పుడు బాగా మాట్లాడతాడు, నాకంటే బాగా మీకే ఎరుక. మా కమలాకర్ నాకు అందరికంటే బాగా తెలుసు, గుర్తుంది. ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, ఆయన రేపు నిలబడేది కూడా ఆయననేట. ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ పెద్ద మనిషి కాదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఒక భాగస్వామిగా ఉంటూ అప్పటి ముఖ్యమంత్రికి అనుచరుడుగా ఉంటూ ఆనాడు మనం కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు పోయినాడు, మనకు వ్యతిరేకంగా పనిచేసింది ఈయన కాదా? ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు చనిపోతే ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ర్యాలీ చేసింది ఇక్కడ నిలబడ్డ పెద్ద మనిషి కాదా? ఆఖరికి కేసీఆర్ దీక్ష మొదలైన తర్వాత, తెలంగాణ సమాజం ఉప్పెనలాగా కదిలిన తర్వాత, ఆనాడు దిక్కులేని పరిస్థితుల్లో
అనివార్యంగా ఆఖరికి వచ్చి నిలబడి పప్పంతా ఉడికినాక వచ్చి ఉప్పేసినట్టు చేసి ఇగో మేము కూడా చేసినాం ఉద్యమం అని చెప్పి డైలాగులు కొట్టింది తప్ప ఎన్నడన్నా వీళ్ళు కలిసి వచ్చిండ్రా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.